నమస్తే, వెల్కమ్ టు యూ. నేను మీ రాజేష్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత చాలామంది లీడర్లంతా కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. కేవలం ఒకరిద్దరు లీడర్లే, అంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేవలం కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కొందరు నేతలు, అట్లాగే కొందరు మాజీ మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో మరింత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. చాలామంది ఆ జిల్లాల్లో పెద్ద ఎత్తున బయటకు వచ్చి ప్రజల తరఫున పోరాడే పరిస్థితి లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదిక ద్వారానే రేవంత్ను ప్రశ్నిస్తుంది తప్ప, ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది తప్ప ఎక్కడ ప్రజల తరఫున పోరాటం చేయట్లేదు అనేది చాలామంది విశ్లేషకుల యొక్క అభిప్రాయం. అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఒక ఖమ్మం జిల్లాలో మాత్రం కొంత పరిస్థితులు భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా అని చెప్పుకోవచ్చు. క్లీన్ స్వీప్ చేసింది జిల్లా ఆల్మోస్ట్. అక్కడ పొంగులేటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉండి కూడా కొంత చక్రం తిప్పారు. ఆయన ప్రభావం ఉండింది. ఆయన కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఒక వేవ్ అమాంతం పెద్ద ఎత్తున వచ్చింది. మరోవైపు ఇవాళ పొంగులేటి కొంత కీలకంగా నడిపిస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ కొంత పొంగులేటి చుట్టూ తన రాజకీయం తిప్పే ప్రయత్నం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి థ్రెట్ అంటూ కూడా కొంత పొంగులేటి టార్గెట్గా ఒక రాజకీయ దుష్ప్రచారం పొంగులేటి మీద చేస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి వచ్చిన తర్వాత అమాంతం వేవ్ పెరిగింది. ఖమ్మం జిల్లాలో పెరిగినటువంటి రాహుల్ గాంధీ సభ నభూతో నా భవిష్యత్తులాగా సాగింది. ఇట్లాంటి సందర్భాల్లో ఆ జిల్లాలో పెద్ద ఎత్తున కొంత బీఆర్ఎస్ పార్టీలో అన్ని కీలకంగా నడిపించినటువంటి అప్పటి మంత్రులుగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఇప్పుడు అసలు బయటికి కూడా రావట్లేదు. మరోవైపు ఎక్కడ మాట్లాడట్లా. ఒక్కసారిగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మౌనంగా ఉండిపోతుంది. ఈవెన్ నామా నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా, ఆయన పార్లమెంట్లో కూడా పోటీ చేశారు, కానీ ఇవాళ ఎక్కడ కూడా ఆయన వాయిస్ లేదు. చాలా సందర్భాల్లో ఏ అంశం మీద కూడా మాట్లాడట్లేదు. గతంలో జిల్లాలో ఖమ్మంలో బలమైనటువంటి ఆధిపత్యం కలిగినటువంటి ఈ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినటువంటి ఫలితాలను రాబట్టలేకపోయింది ఖమ్మంలో. అది మొత్తం వార్ వన్ సైడ్ లాగా జరిగింది. ఇప్పుడు స్థానిక నేతలు ఇప్పటివరకు మళ్ళీ ప్రజలతో కలవడానికి ముందుకు రావడం లేదు. అసలు జిల్లాలో బీఆర్ఎస్ అనేది ఉందా లేదా ఖమ్మంలో అని కూడా ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు తమ క్యాడర్ని అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలందరూ కూడా గందరగోళానికి గురవుతున్నారు. మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా. సో ఇప్పుడు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు బలహీనపడటంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకత్వం ఎటువైపుకు సాగుతుందో కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతోంది. గతంలో బలంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు పార్టీ నాయకత్వం పూర్తిగా నిశ్శబ్దంగా మారిందనే అభిప్రాయాలే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలవుతుండగా బీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రజల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధపడలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల్లో తిరిగి మద్దతును ఎలా సంపాదించుకోవాలనే విషయంలో మాత్రం స్పష్టత లేకపోవడం పార్టీకి పెద్ద సవాల్గా మారింది. గెలిచినటువంటి ఇతర పార్టీల నేతలు తమ కార్యకలాపాలను మరింత బలపరుస్తుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సోషల్ మీడియాను నమ్ముకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందా లేక ఈ మౌనం ఇంకా కొనసాగుతుందన్న ప్రశ్న రాజకీయ విశ్లేషకుల వద్ద నుంచి కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ నేతలు ప్రజల వద్దకు వెళ్లి కొత్త కార్యాచరణ రూపొందించుకొని పనిచేస్తే పార్టీకి మళ్ళీ పునాదులు బలపడతాయని కూడా కొందరు భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నెలకొన్నటువంటి మౌనం పార్టీ భవిష్యత్తుపై అనేక అనుమానాలను కలిగిస్తుంది. సో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మౌనం ఎక్కడికి దారితీస్తుంది, ఎందుకు మౌనంగా ఉందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.